హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండి, విజయ కోటయ్య వ్లాగ్స్ అండి. ఏం చేస్తున్నారండి? మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, ఒక లైక్ కూడా చేసేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ ప్రెస్ చేయండి. ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే గారెలు చేస్తున్నానండి. గారెలు వేస్తున్నాను, తమలపాకు మీద పెట్టేస్తున్నానండి. ఈరోజు స్పెషల్ అనమాట. కవర్ మీద వేస్తారు కదా, అలా కాకుండా ఇలా ఆకు మీద కూడా పెట్టి వేయచ్చు. ఇంకా మాకు ఇక్కడ చెట్టు అయితే ఉందండి, పెద్ద చెట్టు. ఇంకా అక్కడే ఆకులు అయితే కోసుకొచ్చి వేస్తున్నాను. మీ అందరికీ ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. ఇది నిన్నటి వ్లాగ్ అనమాట, ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఇంకా నిన్న గారెలు చికెన్ కర్రీ అయితే చేశానండి. ఇంకా గారెల పిండి పిల్లోడు అయితే వచ్చాడు కదా, పట్టించుకొచ్చాడు అనమాట. ఇంకా గ్రైండర్కి పట్టిస్తేనే బాగుండిద్దండి మిక్సీ కంటే. కాకపోతే మనం మిక్సీకి వేసుకుంటాం, కానీ మీ గారెల పిండి ఎప్పుడైనా సరే గ్రైండర్కి వేస్తేనే బాగుంటుంది అనమాట. ఇంకా అక్కడ చికెన్ కర్రీ ప్రాసెస్ అయితే మొదలుపెట్టాను. అల్లం చిన్నులపాయ పేస్టు, కొబ్బరి, ఇంకా ఉత్తి ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసానండి. ఇంకా అక్కడైతే చికెను 2 టమాటాలు అయితే తీసుకున్నాను. 2 టమాటాలు తీసుకున్నాండి. అసలు చికెన్ కర్రీలో టమాటాలు లేకపోవడమే బెటర్ అనమాట. టమాటాలు లేకుండా ఉంటేనే బాగుంటుంది. కాకపోతే మా వారికి టమాటాలు వేస్తేనే తింటారు. ఇంకా అక్కడైతే ఆయిల్ పోసుకుంటున్నామండి. ఇంకా మేమిద్దరం నిన్నైతే వంట ప్రాసెస్ అయితే చేసామండి. మా వారు నేను కలిసి చేసుకున్నాం నిన్న. ఇంకా అప్పుడప్పుడు ఇలా సహాయం చేస్తూ ఉంటాడండి. నాకైతే కొంచెం ఇంట్లో పని ఎక్కువగా ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ లాగా అనమాట. ఇంక ఇద్దరం కలిసి చేసుకుంటేనే కదండి మన పిల్లలు తినగలరు, తొందరగా అయిపోయిద్ది. ఇంకా నేను ఛానల్ కూడా స్టార్ట్ చేశాను కదా, ఇంకా లైవ్కి టైం అయిపోతుందని నేను హడావుడి పడుతుంటే, సరే అమ్మ నేను కూడా సహాయం చేస్తాను కానీ కొంచెం సహాయం చేశారండి. ఇంకా నేను వీడియో తీస్తున్నాను, తనైతే ఇంకా అలా వేస్తున్నారనమాట. ఇంకా కర్రీ అయితే ముందైతే ఆయిల్ అయితే పోసుకొని ఇంకా అల్లం వెల్లుల్లి చిన్నులపాయ పేస్ట్ మొత్తం వేసుకొని తిప్పుకోవాలండి. ఇదైతే కొంచెం మగ్గాలన్నమాట. మగ్గాకైతే కర్రీ అయితే వేసుకోవాలి. కడిగి పెట్టుకున్నాం కదా చికెన్ అయితే, అది వేసుకోవాలండి. కొంచెం అయితే మసాలా వేగాలి, అన్నీ వేసుకోవాలండి దానిలో. అక్కడైతే మసాలా వేగాలండి. వేగాక ఇంకా చికెన్ అయితే వేసుకోవాలి. ఇంకా కరివేపాకు కూడా వేసుకున్నాను నేను. కరివేపాకు మొత్తం వేగాలి. ఇంకా తర్వాత చికెన్ అయితే వేసుకోవాలన్నమాట. చికెను, టమాటా ముక్కలు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి అయితే మొత్తం మగ్గబెట్టుకోవాలండి మూత పెట్టి. అదంతా కొంచెం మగ్గాక కారం అయితే వేసుకోవాలన్నమాట. ఇదైతే గారెల్లోకి కాబట్టి గ్రేవీగా వండుకుంటేనే బాగుంటుందండి, లేకపోతే బాగోదు. ఇంకా అక్కడ కొంచెం చెక్క, లవంగా అవి కూడా వేస్తున్నారనమాట. నేను పక్కన పెట్టాను తీసి, కొంచెం ఏమని చెప్పాను. ఇంకా తనైతే వేస్తున్నారు. షాజీరా కూడా అండి, కాకపోతే ఇవి తాలింపులో వేయాలి, నేనైతే మర్చిపోయాను. ఇంకా మా వాళ్ళు కర్రీలు వేసుకున్న బాగానే ఉంటాయిలేండి, ఇంకా అందుకనే వేస్తున్నాము. చాలా బాగుండిద్దండి. ఇంకా బిర్యానీ ఆకు కూడా వేసుకుంటే చాలా బాగుండిద్ది. ఇంకా కారం అయితే తీసి ఒక ప్లేట్లో పోసి అయితే ఇచ్చాను, ఈ కారం కూడా వేసేయండి అని. ఇంకా కారం కూడా వేసేయాలి. చికెన్ కర్రీలోకి ఎప్పుడైనా సరే ఆయిల్, కారం ఎక్కువ ఉంటేనే బాగుండిద్దండి. ఇదైతే పులుసుగా చేసుకుంటున్నాం కదా, ఇంకా కొంచెం కారం ఎక్కువే ఉండాలన్నమాట. ఇంకా కారం కూడా వేసాక కూర అంతా మగ్గాలన్నమాట. మగ్గాక మూత అయితే పెట్టుకోవాలండి. మగ్గాక ఇంకా తర్వాత చికెన్ మసాలా అనమాట, గరం మసాలా కొంచెం, చికెన్ మసాలా పొడి కూడా ఉండిద్దండి, అది కూడా కొంచెం వేసుకోవాలి. ఇంకా నేనైతే ముందుగా వేపించేసేస్తున్నాను అనమాట. మొత్తం కలిపి పెట్టేసేద్దాంలే అన్నట్టుగా. ఇంకా నేను ఇటు పక్క సైడ్ వీడియో తీస్తున్నా, తన అటు పక్క సైడ్ వేస్తున్నాడు. ఇంకో మసాలా కూడా ఉందండి, ఇంకా అది చికెన్ మసాలా అనమాట. అది కూడా వేయాలి, కొంచెం వేసుకోవాలండి. గరం మసాలా, చికెన్ మసాలా చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ మసాలాలు కూర చేసుకుంటే. మనం మామూలుగా అయితే పొడి మసాలా వేసుకుంటాం కదా, అంటే ధనియాలు, చెక్క, లవంగా అలా కదా, అలా అయినా బాగుండిద్ది, ఇలా ప్యాకెట్లోదైనా బాగుండిద్ది. చాలామంది చికెన్ కర్రీ చేసి పెట్టండి ఒకసారి అన్నారు. ఇంకా నేనైతే హడావుడిగా చేసేసానండి. ఇంకా ఇంకోసారి అయితే ఇంకా మంచిగా కర్రీ అయితే తీసి అయితే నేను పెడతాను. అది కొంచెం వేసుకోవాలండి, మరీ మసాలాలు ఎక్కువైనా బాగోదండి ఈ కర్రీలోకి. ఇంకా నీళ్ళు అయితే పోసేసుకున్నాం అనమాట, కావాల్సినన్ని నీళ్ళు, అంటే గారె మునిగేటట్టు నీళ్ళు అయితే పోసుకున్నాము. ఇంకా కొత్తిమీర కూడా కడిగి పక్కన పెట్టేశాను. హడావుడిగా చేసుకుంటున్నామండి, కొంచెం మెస్సీగా ఉన్న మీరు ఏమనుకోవద్దు. న్యాచురల్గా చేసేవాళ్ళు ఇలాగే ఉంటారండి, వీడియోస్ కోసం అన్నీ శుభ్రాలు చేసుకొని నీట్గా చేసి అలా కాకుండా న్యాచురల్గా ఉంటేనే బాగుండిద్ది అనమాట. ఇంక ఇక్కడ గారెలు అయిపోయినాయండి, కర్రీ అయితే అక్కడ ఉడుకుతుంది చూడండి, పులుసు అనమాట. ఇంకా నూనె అంతా పైకి తేలాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. కొత్తిమీర కూడా వేసేసుకున్నాం లాస్ట్లో అయితే.
కొత్తిమీర కూడా వేసేసుకున్నామండి. ఇంకా కర్రీ అయితే అయిపోయింది. ఇంకా మొత్తం అయితే సర్దేశాం చూడండి గారెలు. ఇంకా ఎవరి ప్లేట్లలో వాళ్ళకైతే పెట్టి ఇచ్చేసాను అనమాట నేనైతే. ఇంకా టిఫిన్ కింద గారెలు చికెన్ కర్రీ అనమాట. మధ్యాహ్నం అయితే రైస్ పెట్టేశాము. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.